హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీలక్ష్మి ప్రియా ఫ్రమ్ ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్. ఇవాళ మనం ఐయుఐ గురించి తెలుసుకుందాం. ఐయుఐ అంటే ఏంటి? ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటే మగవారి వీర్య కణాలని ఆడవారి గర్భసంచిలోకి ప్రవేశించడమే ఐయుఐ. ఫస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. మామూలుగా స్పర్మ్స్ అనేది ఇక్కడ వెజైనాలో డిపాజిట్ అవుతుంది వీర్యము. ఆ వీర్య కణాలు కదలికతో పైన గర్భసంచిలోకి వెళ్ళి అక్కడ నుంచి ట్యూబ్లోకి కదలికతో వెళ్ళి ట్యూబ్ ద్వారా ఈ ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత వచ్చి స్పర్మ్తో కలుస్తుంది. అప్పుడు పిండం తయారవుతుంది. ఈ పిండం అనేది ట్యూబ్ కదలిక ద్వారా ట్యూబ్ నుంచి వచ్చి గర్భసంచి పొరలోకి అతుక్కుంటుంది. సో దిస్ ఇస్ న్యాచురల్ ప్రాసెస్. సో ఐయుఐ అనేది మనం ఎవరిలో చేస్తాము? మోస్ట్ 5 కామన్ కాజెస్ ఉన్నాయండి. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఏమన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్స్కి సైకిల్స్ రెగ్యులర్ ఉంటుంది, 1 year వితౌట్ ప్రొటెక్షన్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకొని ఉంటారు, వీళ్ళలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ ఉన్నవాళ్ళు అంటే సర్విక్స్ అంటే గర్భసంచి మూతి, ఈ గర్భసంచి మూతి ఏమైనా క్లోజ్డ్గా ఉండడం, సర్వైకల్ స్టీనోసిస్ అట్లా ఏమన్నా ఉంటే కణాలు అనేది ఇవి దాటుకొని పైకి వెళ్ళలేవు. సో ఇలా సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు. లేదా పీసీఓడి ఉన్నవాళ్ళు. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేస్తామండి. ఇన్ కేస్ ట్యాబ్లెట్స్తో అవ్వలేదంటే ఐయుఐ చేసుకోవచ్చు. సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే మేల్స్లో ఏమైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఆర్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఐయుఐ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐయుఐ చేసే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఫీమేల్స్లో ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా అనేది హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము. అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండకూడదు. అండ్ మేల్స్లో కణాల కౌంట్ అట్లీస్ట్ 5 million కన్నా ఎక్కువన్నా ఉండాలి. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఐయుఐ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ ఫీమేల్ సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే వస్తారు, స్కాన్ చేసుకుని మనం ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాము ఎగ్ పెరగడానికి. ఫాలిక్యులర్ స్టడీ చేసుకుంటాం, అంటే ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ట్రాక్ చేసుకుంటాం. ఫ్రీక్వెంట్ స్కాన్స్ ఉంటుంది. గుడ్ సైజ్ వచ్చిన తర్వాత ఒక ట్రిగర్ షాట్ ఇస్తాం. ఆ షాట్తో ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది అండ్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ట్రిగర్ షాట్ ఇచ్చిన ఒక 36 to 40 hours టైంలో పిలిచి మనం స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటే హస్బెండ్ని శాంపిల్ ఇవ్వమంటాం. ఆ శాంపిల్ని మనం ప్రాసెసింగ్ చేసుకుంటాం. ఐయుఐ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటాం. సో ఐయుఐ ప్రాసెస్లో ఆ సీమన్ శాంపిల్ సెంట్రిఫ్యూజ్ చేసి గుడ్ స్పర్మ్స్ అండ్ మొటైల్ స్పర్మ్స్ అనేది సెపరేట్ చేస్తాం. డెడ్, ఇమ్మొటైల్ అండ్ పస్ ఉన్న స్పర్మ్స్ అన్నీ పక్కకి సెపరేట్ చేసేసి గుడ్ స్పర్మ్స్ని సెపరేట్ చేసి ఒక 0.5 ml ఐయుఐ క్యాథెటర్ ద్వారా ఫీమేల్ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఐయుఐ. సో ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? జస్ట్ 10 to 15% పర్ సైకిల్ వరల్డ్ వైడ్. ద అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐయుఐ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా సర్వైకల్ ఫ్యాక్టర్ ఉంది అంటే ఈ ఫ్యాక్టర్ని మనం బైపాస్ చేసుకొని ఈ కణాలని డైరెక్ట్గా యూట్రస్లో వేసేస్తాం. అండ్ ఈవెన్ ద టైమ్ ఫర్ ట్రావెలింగ్ ఫర్ స్పర్మ్స్ అంటే కింద నుంచి పైన దాకా వచ్చే వరకు కాకుండా గర్భసంచిలో వేసేస్తే డైరెక్ట్గా ట్యూబ్లోకి కదలికతో వెళ్తాయి. అండ్ ఈ ప్రాసెస్ వల్ల మనం కణాల మొటిలిటీని కూడా పెంచుతాం. సో ఈజీగా వెళ్ళి ఎగ్ని రీచ్ అయిపోతుంది. అండ్ ఈవెన్ టైంకి చేస్తాం, ఎగ్ రిలీజ్ అయిన టైంకే చేస్తాం కాబట్టి సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది ఉంటుంది. బట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? గర్భసంచిలోకి శాంపుల్ ప్రవేశించిన తర్వాత ఈ స్పర్మ్స్ అనేది ఇక్కడి నుంచి కదలిక ద్వారా ట్యూబ్స్లోకి వెళ్ళాలి. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్ని ఈ ట్యూబే కదలిక ద్వారా స్పర్మ్ దగ్గరికి తీసుకురావాలి. రెండు కలిసి ఒక పిండం తయారవుతుంది. సో ఇప్పుడు ట్యూబల్ మొటిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటే ఫెయిల్ అవుతుంది. బికాస్ ట్యూబ్ ఓపెన్ ఉండడమే కాదండి, మొటైల్ కూడా ఉండాలి. అండ్ ఈ పిండం తయారైన తర్వాత ట్యూబ్లో ఇక్కడ నుంచి గర్భసంచి పొరలోకి వచ్చి అతుక్కోవాలి. సో అతుక్కునే తత్వం అనేది కూడా ఉండాలి గర్భసంచి పొరకి. అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మందికి ఐయుఐ గురించి చాలా డౌట్స్ ఉంటాయండి. లైక్ ఎలా అంటే, ఈజ్ ఐయుఐ పెయిన్ఫుల్? No, it's not painful. Is IUI required anesthesia? No. Rest అవసరమా? No. Injections అవసరం ఉండొచ్చా? Yes or not? Depends on patient. And smoking and alcohol after IUI? No. So diet, ఎలాంటి డయట్ ఫాలో అవ్వాలి? హెల్తీ బ్యాలెన్స్డ్ డయట్. సో నార్మల్ డయట్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎక్సర్సైజ్? ఎస్. ట్రావెలింగ్? yes, you can travel after IUI. Intercourse? yes, you can have intercourse after IUI. Thank you. Any doubts, you can contact us.